రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ త్రికోణం మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ఒకవైపు, ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు. ఈ మధ్యలో ఈ మొత్తం స్టోరీలో మిగతా ముస్లిం దేశాలన్నీ కూడాను, గల్ఫ్లో ఉన్నటువంటి మిగతా ముస్లిం దేశాలన్నీ కూడాను, ఒక ఒమాన్ని మినహాయించి, ఒమాన్ న్యూట్రల్గా ఉంది. మిగతా అన్ని దేశాలు దాదాపుగా అమెరికా పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన నిలబడ్డాయి. ఈ యుద్ధంలో ఇరాన్ పైన భారీ దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, సర్వాధినేతగా ఉన్నటువంటి ఖమేనీ చనిపోయారు. ఖమేనీతో పాటు ఆ దేశపు చాలామంది కీలకమైనటువంటి సైనికాధికారులు, వాళ్ళ వ్యూహకర్తలు, వీళ్ళందరూ కూడా చనిపోయారు. చాలా భారీ ఎత్తున దాడి జరిగింది. మాజీ ప్రధానమంత్రి అహ్మదీ నెజాద్ కూడా తన అంగరక్షకులతో పాటు చనిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఇరాన్కి మొదట చాలా భారీ దెబ్బ తగిలింది. ఇరాన్ ఆ తరువాత గగనతలం నుంచి దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది. టెల్ అవీవ్, జెరూసలేం, అదేవిధంగా హైఫా ఇట్లాంటి అనేక పట్టణాల మీద దాడులు జరిగింది. చాలామంది చనిపోవడం జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయా దేశాలపైన, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అదేవిధంగా దుబాయ్, రియాద్, ఇటువంటి ఖతర్ కావచ్చును, ఈ దేశాలన్నిటిపైన కూడాను ఏకకాలంలో ఇరాన్ భారీ ఎత్తున దాడి చేస్తోంది. ఇక్కడ కూడాను బుర్జ్ ఖలీఫా నుంచి మొదలుపెట్టి దుబాయ్ దాకా ఉన్నటువంటి అనేక సుప్రతిష్ఠిత కట్టడాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. పాక్షికంగానో పూర్తిగానో ధ్వంసమయ్యాయి. మొత్తం మీద ఈ యుద్ధము కొనసాగేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడాను భారీ ఎత్తున నష్టం సంభవించినా దాని స్ట్రైక్ పవర్ ఇంకా ఉన్నది. ముఖ్యంగా దాని దగ్గర ఉన్నటువంటి మిసైళ్ల శక్తితోటి అది దాడి చేయగలుగుతుంది. సో ఈ యుద్ధంలో మొదటి 2-3 రోజుల్లో యుద్ధం జరుగుతుందా అందరూ ఊహిస్తున్నదే. ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నే తప్ప జరుగుతుందా లేదా అన్నటువంటి సందేహం ఏనాడు లేదు. నిజానికి యుద్ధం జరిగితే ఇరాన్ అంత సులువుగా సబ్మిట్ కాదు, ఓడిపోదు, లేదా పరాజయాన్ని అంగీకరించదు అన్న విషయంలో కూడా ఎవరికీ సందేహం లేదు. ఈ యుద్ధంలో, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 5 ముఖ్యమైనటువంటి పాఠాలు ఏమిటి, వాటి నుంచి భారత్ ఏం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది, అటు ఇజ్రాయెల్ నుంచి మొదలుపెట్టి ఇరాన్ దాకా గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా అనుకూల దేశాలైనటువంటి సౌదీ, యుఏఈ, ఖతర్, ఇటువంటి దేశాలు, బహ్రెయిన్, ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికన్ బేసెస్ ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ కుప్పకూలిపోయింది. కొన్ని గల్ఫ్ దేశాల్లో కొన్ని దాడుల్ని, ఇరాన్ నుంచి వచ్చినటువంటి కొన్ని డ్రోన్లని కొన్నిటిని అయితే అడ్డుకోగలిగారు, కానీ నష్టాన్ని నివారించలేకపోయారు. దుబాయ్, ఖతర్, జద్దా ఇటువంటి ప్రధాన పట్టణాల్లో భారీ నష్టం చెలరేగింది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. అమెరికాతో ముడిపడ్డటువంటి సంస్థల పైన కూడాను దాడులు జరుగుతున్నాయి. స్కూళ్ళు నడవడం లేదు, ఇంటి నుంచే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయిల్లో, ఇటు ఇరాన్లో కూడాను. ఇరాన్ అయితే ఏకంగా చైనా నుంచి తెచ్చుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి కూడాను ముందస్తు వార్నింగ్ ఇవ్వలేదు. వస్తున్నటువంటి దాడుల్ని దెబ్బ కొట్టేందుకు ప్రతి దాడులు చేసేటటువంటి, లేదా ఆ మిసైళ్లను నిర్వీర్యం చేసేటటువంటి మిసైళ్లను సంధించడంలో కూడా విఫలమైంది. కాబట్టి ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి చైనీస్ మాల్ని వాడినటువంటి ఇరాన్కి భారీ దెబ్బ తగిలింది. ఏకంగా దేశాధ్యక్ష భవనం, సుప్రీం లీడర్ సమావేశం నిర్వహిస్తుంటే ఆ సమావేశ స్థలం పైన దాడులు చేస్తే కూడాను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విషయంలో పునరాలోచన ప్రపంచానికి అవసరము. ఆపరేషన్ సింధూర్ సమయంలో మనము సాధించిన విజయాన్ని రిప్లికేట్ చేయటంలో ఇజ్రాయిల్ సైతము విఫలమైంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇది మొట్టమొదటి పాఠము. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ విషయంలో దాన్ని జామ్ చేయటం కానీ, దాన్ని నిర్వీర్యం చేయటం కానీ, దాన్ని అధిగమించేటటువంటి సామర్థ్యం ఉన్న మిసైళ్ళు వచ్చినప్పుడు కానీ
సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని రానున్న రోజుల్లో యుద్ధాల విషయంలో ఈ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం, దాన్ని చైనీస్ వెపన్స్ని నమ్మకుండా ఎలా ఏం చేసుకోవాలన్నది ఆలోచించాలి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యుద్ధము ఒకరోజు 2 రోజుల్లో ముగిసే యుద్ధం లాంటిది కాదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వెనిజువెలా దేశాధ్యక్షుని తీసుకువెళ్ళిన తర్వాత 2వ రోజుకి వెనిజువెలా పూర్తిగా సరెండర్ అయిపోయింది. యుద్ధం చేయలేదు. కనీసం రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఒక నిరసన ప్రదర్శన కూడా చేయలేదు. వామపక్ష ప్రభుత్వం అది, ఎవరు నిలబడలేదు. ఇరాన్లో ఇప్పటికీ కూడాను ప్రభుత్వానికి, సుప్రీం లీడర్కి, షియామత నేతలకి, ప్రస్తుతం ఉన్నటువంటి సైన్యానికి భారీ మద్దతు అయితే ఉన్న విషయము వాస్తవం. కాబట్టి ఈ యుద్ధం ఇరాన్ దగ్గర మిసైళ్లు సంధించగలిగే సామర్థ్యం ఉన్నంత వరకు, ఇరాన్ యొక్క ప్రాక్సీలైనటువంటి హూథీలు, హమాస్, అదేవిధంగా హిజ్బుల్లాలు ఇరాన్ పక్షాన నిలిచినంత కాలము ఈ యుద్ధము ముగిసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది షార్ట్ వార్ కాకుండా లాంగ్ వార్గా మారే ప్రమాదం ఉంది. లాంగ్ వార్గా మారే ప్రమాదం ఉన్నట్లయితే అమెరికా ఇంట్రెస్ట్ తగ్గిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇది రెండవ ముఖ్యమైనటువంటి పాఠము. మూడవ పాఠము, ఇరాన్ పైన జరిగినటువంటి మొదటి రోజున జరిగిన దాడి. ఆ దాడి సుప్రీం లీడర్ ఎక్కడ సమావేశమవుతున్నారో, పెద్ద పెద్ద నాయకులందరూ ఎక్కడ సమావేశమవుతున్నారో అక్కడే వరుసగా 8 బాంబులు, అందులో కొన్ని బంకర్ బస్టర్ బాంబులు, అంటే భూమి అట్టడుగున సమావేశం జరిగిన వాటిని ధ్వంసం చేసేలాగా ఈ మిసైళ్లను సంధించడము, పిన్ పాయింటెడ్ అక్యురసీతో సంధించడము, ఇదంతా జరుగుతున్నప్పుడు గగనతలంలో ఎటువంటి ప్రతిఘటన లేదు. రెండవది, ఈ అమెరికా నుంచి దాడి జరిగే అవకాశం ఉందని సాయంత్రం జరగాల్సిన మీటింగ్ని ప్రీపోన్ చేసినప్పటికీ దాని ముందస్తు సమాచారము ఇజ్రాయెల్కి, అమెరికాకి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఇరాన్లో అత్యున్నత స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల పట్ల కొంత వ్యతిరేకత ఉంది, లేదా వాళ్ళ పట్ల ఉన్నటువంటి విరోధం ఏదైతే ఉందో అది అమెరికాకో ఇజ్రాయెల్కో టిప్ ఆఫ్ చేసేందుకు, ముందస్తుగా సమాచారాలు ఇచ్చేందుకు, వాళ్ళ వ్యూహాలు రచించడానికి వీలుగా సహకరించేటటువంటి ఎలిమెంట్స్ ఇరాన్లో ఉన్నాయి. కాబట్టి దేశాలు అంతర్గతంగా ఉన్నటువంటి వైరుధ్యాలను సమన్వయం చేసుకోవటము, గొడవలు పెద్దవి కాకుండా కాపాడుకోవడం చాలా అవసరము. ఎందుకంటే బయట నుంచి దాడి జరిగే ముందు అంతర్గతంగా సమస్యలు వస్తాయి. అంతర్గతంగా మన దేశంలో కూడాను ఈ తరహా సమస్యలు రానున్న రోజుల్లో రకరకాల చట్టాలకు వ్యతిరేకంగా, లేకపోతే కొన్ని మతవర్గాలు రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టించటము, భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించటం, ఇవన్నీ చేసి అశాంతిని సృష్టించే ప్రయత్నం జరగవచ్చును. కాబట్టి ఇరాన్లో ఈ తరహా వర్గము కీలకమైన పదవుల్లో ఉన్న కారణంగా సమస్య వచ్చింది. ఇది మూడవ ముఖ్యమైనటువంటి పాఠము. నాలుగవ పాఠం పాకిస్తాన్ది. ఈ మొత్తం గేమ్లో పాకిస్తాన్ ఆటలో అరటిపండు అయిపోయింది. పాకిస్తాన్ ఎవరూ పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ ఎవరి పక్షాన అన్నటువంటి ప్రశ్న రావడం లేదు. పాకిస్తాన్ సహాయం చేస్తానని సౌదీ అరేబియా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పక్షాన నిలబడింది, ఇజ్రాయెల్కి అనుకూలంగా గాజాలో పనిచేయటానికి. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరిగితే ఒక్క ముస్లిం దేశం కూడా పాకిస్తాన్ పక్షాన మాట్లాడలేదు. ఆఫ్ఘనిస్తాన్ సరే పాకిస్తాన్ పక్షాన కూడా మాట్లాడలేదు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఆటలో అరటిపండు అయిపోయింది. ఈ యుద్ధంలో ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రస్తావన లేదు. ఇది పాకిస్తాన్కి సంబంధించినంత వరకు చాలా పెద్ద దెబ్బ. న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశము పూర్తిగా అప్రాసంగికంగా మారిపోవడం, ఇర్రిలెవెంట్గా మారిపోవడం. ది ఓన్లీ ఇస్లామిక్ న్యూక్లియర్ పవర్. ఇన్ని ఇస్లామిక్ దేశాల యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ని పట్టించుకున్నవాడు లేడు, పలకరించిన వాడు లేడు. ఇది ఒక రకంగా పాకిస్తాన్కి అతిపెద్ద దెబ్బ. ఇది నాలుగవ ముఖ్యమైనటువంటి లెసన్. ఐదవది, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సముదాయం ఏదైతే ఉందో, రంజాన్ మాసం నడుస్తోంది. ముస్లిం ఉమ్మత్ అంటే యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడాను ఒకే సమూహంగా భావించేటటువంటి కల్పనని ఉమ్మత్ కల్పన అంటారు. ఉమ్మత్ని రెండుగా చీల్చటంలో ఈ యుద్ధం సఫలమైంది.
షియా దేశాలు, షియా అనుకూల వర్గాలు, షియాలు ఎక్కువగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ ఒక పక్షాన వచ్చినాయి. షియాలు కానటువంటి ముస్లింలంతా ఒక పక్షాన వచ్చారు. భారతదేశంలో కూడాను భారీ ఎత్తున నిరసనలు జరిగినాయి. నిరసనలు జరిగినటువంటి ప్రతి చోట షియాలు మాత్రమే వచ్చారు. షియా పద్ధతిలో ఛాతీలు కొట్టుకుంటూ తరుచుకుంటూ యా హసన్ యా హుస్సేన్ అని అనుకుంటూ హమ్ న హువే అని నినాదాలు ఇచ్చుకుంటూ చేశారు. ఢిల్లీలో అదే జరిగింది, కశ్మీర్లో అదే జరిగింది, లక్నోలో అదే జరిగింది. షియాలు మాత్రమే రోడ్డు మీదకి వచ్చారు, మిగిలిన వాళ్ళు రాలేదు, సున్నీలు రాలేదు చాలా చోట్ల. పాకిస్తాన్లో అయితే పూర్తిగా ఇది షియా సున్నీ యుద్ధంగా మారింది. ప్రస్తుతము సున్నీ దేశాలన్నీ కూడాను అమెరికాతో పాటు చేతులు కలిపి ఉన్నాయి, ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. నోటితో మన దేశంలో ఎన్ని మాటలన్నా మాట్లాడవచ్చును. ఇజ్రాయెల్ హనూదులు, యహూదులు అని చెప్పేసేసి, యహూదులకు వ్యతిరేకం. యహూదులు అంటే యూదులు, హనూదులు అంటే హిందువులు. హనూద్ ఈ రెండే మన ప్రధాన శత్రువు అని ఇస్లాం యొక్క థియాలజీ చెప్తుంది. కాబట్టి చిట్టచివరి పోరాటాలు అయితే యహూదులతో లేకపోతే హనూదులతో లేకపోతే ఇద్దరితో జరుగుతాయని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఈ యహూదుల పక్షాన ముస్లింలలోని ఒక పెద్ద వర్గము నిలబడింది. తమ నేలలో ఇజ్రాయెల్ యొక్క పరమమిత్రుడైన అమెరికాకి ఆశ్రయాలు ఇవ్వడానికి ఎటువంటి సంకోచము వాళ్ళు చూపలేదు. షియా దేశాలు అయినటువంటివి, పాకిస్తాన్ వంటి దేశాలు కొంచెం షియా జనాభా ఎక్కువ ఉన్నటువంటివి, ఇరాన్ పక్షాన ఉన్నటువంటి హమాస్, అదేవిధంగా హూథీ, హిజ్బుల్లా, ఇటువంటి వర్గాల, అజర్బైజాన్ వంటి దేశాలను వదిలిపెడితే మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడటం లేదు. అజర్బైజాన్ కూడా వాస్తవానికి పెద్దగా గట్టిగా మాట్లాడటం లేదు. అజర్బైజాన్ షియా ప్రధాన దేశము, కానీ ఇరాన్ ఆర్మీనియా పక్షాన నిలబడింది. అజర్బైజాన్ పక్షాన నిలబడటానికి బదులు ఆర్మీనియా పక్షాన్ని నిలబడింది. కాబట్టి ఆర్మీనియా కూడా పెద్దగా సానుభూతి చూపటం లేదు. ఈ రకంగా మొత్తం ప్రపంచాన్ని, ముస్లిం ప్రపంచాన్ని షియా సున్నీలుగా విడగొట్టడంలో అమెరికా విజయం సాధించింది. ఈ రెండు వేరువేరు ఈ ప్రస్తుతము పోరాటంలో సున్నీలందరూ ఒకవైపు, షియాలందరూ ఒకవైపు ఉన్నారు. ఇది ఈ యుద్ధంలోని అతిపెద్ద 5వ గుణపాఠం. ఇది ఈ 5 పాయింట్లు రానున్న 15-20 సంవత్సరాల అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలను శాసించబోతున్నాయి. పకడ్బందీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవసరము, అంతర్గతంగా ఉన్నటువంటి వైరుధ్యాలను సమన్వయపరుచుకొని కలుపుకోగలిగే నాయకత్వం దేశంలో ఉండాలి. మూడవది, రాబోయే యుద్ధాల తరం కాదు, కానీ యుద్ధాలు దీర్ఘకాలం నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ సింధూర్ లాగా 72 గంటల్లో ముగిసిపోయేటటువంటి పరిస్థితి లేదు. నిజానికి భారతదేశం ఎంత తెలివిగా వ్యవహరించిందో ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది. ఆ రోజుల్లో చాలామందికి కోపం కూడా వచ్చి ఉండొచ్చును 72 గంటలకి ఎందుకు ఆపేశారని. కానీ 72 గంటలకి ఆపడం వెనుక ఉన్నటువంటి లాజిక్ ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది. 5వది, ఈ మొత్తము ఇస్లామిక్ ప్రపంచంలో ప్రస్తుతము జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆటలో అరటిపండు. ఇది ఈ 5 ప్రస్తుతం జరుగుతున్నటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి అలజడి చెబుతున్నటువంటి 5 ప్రధానమైనటువంటి పాఠాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.